రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీరామ్ దాస్ అథేవాలే బలపరిచినటువంటి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగిందన్నారు. 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల విడిపోయి 10 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలించి 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. వ్యక్తికి ఒక ఆఫ్టర్ చిన్న 25 జిల్లాల్లో మొత్తం 10 జిల్లాలు 20 జిల్లాలు తీశారు. అటువంటి 16 జిల్లాలకి ఒక చిన్న నాయకుడు అంబేద్కర్ గారితో పోతడం దుర్మార్గమైన ఆలోచన. ఇటువంటి ఆలోచన కానీ వస్తే మాకు రెండోసారి మా పార్టీ తరఫున మాత్రం వాళ్ళ ఇంటి ముందులో ధర్నా చేసి క్షమాపణ చెప్పేదాకా మేము చూస్తామని చెప్పి మరొకసారి తెలుపుతున్నాను. అట్లాగే సోదరులందరూ కూడా మీరు ఒక్కటే చెప్తున్నాను, మీరందరూ కూడా నా మిత్రులు. ఈ యొక్క విషయం విజయవాడ అభివృద్ధి చెందాల్సిన చాలా ఉన్నది. మనకున్నది కృష్ణమ్మ తల్లి పక్కన. కృష్ణమ్మ తల్లి వల్ల కొన్ని లక్షల భూశక్తులు ఈ రోజున సముద్ర గర్భంలో కలిసిపోతుంది. మరి మీరు ఇక్కడ విజయవాడలో ఉన్నారు, మేము హైదరాబాద్ బెంగళూరు తిరుగుతూ ఉంటాం. ఇవాళ హైదరాబాద్ బెంగళూరు నీటి సమస్య వచ్చి వాటర్ ట్యాంకులు తెచ్చుకొని 10 రోజులు కూడా స్నానం చేసిన వ్యక్తి 4 రోజులు స్నానం చేస్తున్నాడు అయ్యా, బెంగళూరు కానీ హైదరాబాద్. అటువంటి శ్రీని దీక్ష ఇక్కడ రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడున్నటువంటి విజయవాడలో ఈ కృష్ణమ్మ తల్లి ఏదైతే ఉందో ఈ లక్షల క్యూసెక్లు ఎక్కడైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. లాస్ట్ చిట్ట చివరి ఎక్కడో కృష్ణమ్మ తల్లి అక్కడ మహారాష్ట్ర బెంగళూరు కానీ చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనం చెక్కు డ్యాములో నిర్మాణం చేసుకొని చక్కటి నీళ్లు కానీ తెచ్చుకొని ఉంటే మిగిలిన నీరు ఏదైతే ఉందో మనం మద్రాసు కూడా ఇస్తే మద్రాసు వాళ్ళు కూడా మనకి డబ్బులు ఇచ్చి మన యొక్క రాష్ట్రాన్ని చెందడానికి వాళ్ళు కూడా మనం సహకరిస్తారు. ఎందుకంటే ఇక్కడ నీరే కృష్ణానది తీరే వాళ్ళకి ఈ రోజున మనం మంచి నీళ్ళు ఇస్తున్నాం. అదే నీరు ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా బాగుంటుంది. దీనిపై ప్రత్యేకమైన ఫోకస్ మీడియా మిత్రులు ఇవ్వాలని ప్రజలపై కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కావాల్సింది సమాజంలో ఉన్నటువంటి సేవా దత్తలు, ఆ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ చేయడానికి మనం ముందుండాలి. ఎవరైనా కానీ అది విరోధైనా కానీ మనం ఇది సహకరించాల్సిన ఇవ్వాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఎంతోమంది మరి మన పూర్వీకులు పెద్దలు మరి ఆ రోజున మరి మా ముత్తాతలు ఈ చెక్కు డ్యాం నిర్మాణం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. తద్వారా ఈ రోజు మనం ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటున్నాం. అంతకుముందు మన తాతలు ముత్తాతలు ఎంతో కష్టపడి మరి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి వాళ్ళ కాటను కూడా మనం దేవుళ్ళ కొలుస్తున్నామంటే మరి ఆయన చేసినటువంటి మంచి పనులు. అందువల్ల ఈ యొక్క నీరుని ఏదైతే మనం ఇప్పటికైతే మనం బాగుంటుందని చెప్పి మీడియా సమయంలో ప్రత్యేకంగా దీనిపై పోరాటం చేయడానికి సిద్ధంగా. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైతే మొట్టమొదటిగా దానిపై ఫోకస్ చేసి మీ అందరూ కూడా దానిలో సైనికుల్లో పోరాటం చేస్తాను. ఒక సైనికుల్లో 5 సంవత్సరాల లోపే దీని ప్రాజెక్ట్ నిర్మాణం చేసి నేను చూపెడతానని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. మరి అట్లాగే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందిస్తూ మీ అందరికీ జై హింద్, జై భీమ్, జై భారత్.